ప్రపంచంలో ఆంథ్రోపిక్ ఏఐ సంచలనాలు సృష్టిస్తుంది. మనం గనుక గమనిస్తే క్లాడ్ అని చెప్పి కొత్త యాప్ తీసుకొచ్చారు వాళ్ళు. దాంతో కోడింగ్, సాఫ్ట్‌వేర్ రంగం కుదేలవుతుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్‌గా ఆంథ్రోపిక్ ఏఐ వాళ్ళు క్లాడ్ మైథోస్ అని చెప్పి ఒక కొత్త టూల్ తీసుకొచ్చారు. దీంతో ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి అన్ని బ్యాంకింగ్ సిస్టమ్స్, ఇన్ఫాక్ట్ భారతదేశంలో కూడా ఒక వణుకు మొదలైంది. అసలు ఈ మైథోస్ అంటే ఏంటి? దీని గురించి అందరూ ఎందుకు వణికిపోతున్నారు, భయపడుతున్నారు? ముఖ్యంగా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంకింగ్ వ్యవస్థలు ఒకటా రెండా పెద్ద పెద్ద కంపెనీస్, అమెజాన్ కావచ్చు, మెటా కావచ్చు, చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వణికిపోతున్నాయి. అసలు ఈ మైథోస్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. మైథోస్ అనేది ఒక సైబర్ సెక్యూరిటీ టూల్. ఈ టూల్ ద్వారా దేన్నైనా, అంటే సాఫ్ట్‌వేర్ రంగంలో ఏ లోపాలైనా కనిపెట్టొచ్చు అన్నమాట. ఏ ఫ్లాస్ అయినా కనిపెట్టొచ్చు. ఒకవేళ గనక ఇది దొంగల చేతిలోకి వెళ్తే, హ్యాకర్స్ చేతిలోకి వెళ్తే దొంగ చేతికి తాళం ఇచ్చినట్లు అనమాట. అంటే ఈ టూల్ వాడి అసలు ఏ లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు ఎలా క్రియేట్ చేయొచ్చు, ఆ బగ్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఇలా ప్రతి అంశం, అంటే సైబర్ సెక్యూరిటీ బ్రీచ్ ఎలా చేయొచ్చో ఇప్పటి వరకు కొంతమందికే తెలుసు. అంటే చాలా పెద్ద పెద్ద నిష్ణాతులకి, ఎవరైతే దాని మీద రీసెర్చ్ చేసారో వాళ్ళకే తెలుసు. కానీ ఇప్పుడు అలా కాదు. ప్రతి కామన్ మ్యాన్, ల్యాప్టాప్ ఉన్న ప్రతి ఒక్కడికి కూడా మైథోస్ కనుక చేతికందితే దేన్నైనా హ్యాక్ చేసే కెపాసిటీ వస్తుంది అనమాట. ఆ కెపాసిటీ వస్తే కనుక ప్రపంచంలో స్టాక్ మార్కెట్ దగ్గర నుంచి, బ్యాంకింగ్ రంగం దగ్గర నుంచి ఏదైనా సరే ఎఫెక్ట్ అవ్వాల్సిందే. దాంతో అసలు ఈ టూల్ అందరి చేతికి అందకుండా ఏం చేయాలి అనేది ఇప్పుడు ఆలోచిస్తున్నారు. మొదటగా ఆంథ్రోపిక్ ఏఐ అనే సంస్థ ఏదైతే ఈ మైథోస్ అనే టూల్ తయారు చేస్తుందో, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇటువంటి 40 కంపెనీస్ కి ఈ మైథోస్ అనే టూల్ ని ఆంథ్రోపిక్ ఏఐ ఇచ్చింది. ముందుగా మీ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ తెలుసుకోండి, మీకున్న ల్యాప్సెస్ ని ఫిల్ చేసుకోండి, లేకపోతే పెను ప్రమాదం అంటూ హెచ్చరించింది కూడా. ఇప్పుడు చూస్తే కనుక ఈ మైథోస్ బయట వాళ్ళ చేతులకి వెళ్తే, ముఖ్యంగా హ్యాకర్స్ చేతులకి, మిస్క్రియాన్స్ చేతులకి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతులకి వెళ్తే కనుక భవిష్యత్తు ఎలా ఉండబోతుందని దాని మీదే పెద్ద ప్రశ్నార్థకం అవుతుంది. మోజిల్లా ఫైర్ ఫాక్స్ అనే ఒక బ్రౌజర్, సేమ్ మన గూగుల్ లాంటిది అనమాట, కానీ అంత పాపులర్ కాదు. ఈ మోజిల్లా ఫైర్ ఫాక్స్ కూడా ఈ ఆంథ్రోపిక్ ఏఐ తయారు చేసిన మైథోస్ టూల్ వాడి వాళ్ళ దగ్గర ఉన్న ఫ్లాస్ అన్ని కనిపెట్టింది అనమాట. ఇప్పటి వరకు కూడా పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ కూడా ఆ ఫ్లాస్ కనిపెట్టలేకపోయారు. ఏదైతే మోజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఉందో దానిలో లోపాలు కూడా, మానవునికి అంతు చిక్కని లోపాలు కూడా ఈ మైథోస్ అనే టూల్ అవలీలుగా బయటపెట్టింది. ఒకవేళ గనక ఈ మైథోస్ అనే టూల్ ఏదైతే సైబర్ సెక్యూరిటీ టూల్ ఉందో ఇది గనక మిస్క్రియాన్స్, ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతిలోకి, హ్యాకర్స్ చేతిలోకి వెళ్తే చాలా ప్రమాదం. ల్యాప్టాప్ పట్టుకుని నడిచే ప్రతి ఒక్కడికి హ్యాక్ చేసే అవకాశం వచ్చింది అనమాట. సో ఇది గనక జరిగితే భవిష్యత్తు ఏంటి అని చెప్పి అందరికీ భయాందోళన ఉంది.